ఖమ్మం సిపి సునీల్ దత్ని జిల్లా బీఆర్ఎస్ బృందం కలిసింది. మైనర్ బాలిక లైంగిక దాడి ఘటనపై ఎమ్మెల్సీ తాత మధు సిపికి వినతి అందజేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన గౌస్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్ష పడేలా చూడాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలు బాలికల రక్షణ కోసం గట్టి నిఘా, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సిపిని కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదని తాత మధు ఆరోపించారు. మైనర్ బాలిక మీద ఖమ్మంలో ఒక దుర్మార్గుడు చేసినటువంటి ఆకృత్యం మీద ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో స్పందించలేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా భావిస్తున్నాం. చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారు నిమ్స్లో బాధితురాల్ని పరామర్శించే వరకు కూడా ప్రభుత్వం కూడా చీమగుట్టినట్టు కూడా లేదు. సిపి గారిని కలిసి తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలి, రెండు ఆమెకు వైద్యం అనేటువంటిది ఇక్కడుంటే ఏదో ఇష్యూ అవుతుందనే ఉద్దేశంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్కి తరలించడం జరిగింది. నిమ్స్లో కూడా ఎలాంటి మెడిసిన్స్ వీటికి సంబంధించిన ఖర్చులకు కూడా ప్రభుత్వం కనీసం డబ్బులు సమకూర్చని పరిస్థితిలో హరీష్ రావు గారిని ఆ విషయాన్ని లేవనెత్తిన తర్వాత అక్కడే ఉన్నటువంటి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన తర్వాతనే ఏదో కొంత కొద్ది సహాయం ప్రభుత్వం అందించడం